ఈ రోజు 10,000తో మేము స్కూల్ నడుపుతామండి. ఖర్చులు పెట్టి మా పొట్టే పిల్లలతో పోషించుకుంటామా? డబ్బులు లేవా ముఖ్యమంత్రి గారు మీకు? నిన్నగాక మొన్న ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలందరికీ క్రోమా కోసం 2 కోట్ల రూపాయలు కేటాయించారే. అనేకమైన వారికి వారికి వేతనాలు పెంచుకోవడానికి అయితే ఉన్నాయి, కానీ ప్రభుత్వానికి మాకైతే వేతనాలు పెంచడానికి లేవు. అప్పుడు ప్రభుత్వం వచ్చి ఓట్లేసాము, గెలిపించాము. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా మాకు మళ్ళీ మా మొఖం చూసిందే లేదు. 11,500తో మేము ఎన్నో ఖర్చులు భరించవలసి వస్తుందండి. కూలి పనికి వెళ్తే మనిషికి 1000 రూపాయలు వస్తుందండి. అలాంటిది మా జీతం రోజుకి ఎంత పడ్డదో ఏ విధంగా మేము బ్రతకాలో చెప్పాలండి. మేము అధికారంలో రాగానే వేతనాలు పెంచుతామని చెప్పారు. చండీగఢ్లో 20,000, పాండిచ్చేరిలో 20,000. ఇప్పుడున్నటువంటి భారతదేశంలో అతి తక్కువ వేతనం తీసుకుంటున్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. గర్భవతులకు అన్నం పెట్టి పిల్లలకి ఫుడ్ పెట్టేటువంటి అంగన్వాడీ ఆయాలకి, టీచర్లకి మీకు చేతులు రావడానికి అనేది దుర్మార్గం. సెల్లు నెట్ రాదు, మేమేమో మీకు ట్యాబులు ఇస్తున్నామని చెప్తూ పక్క ఆ ఇచ్చిన 5G సెల్ ఏమాత్రం పనిచేయడం లేదు. మేము ఫస్ట్ 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామండి. 25 కాదు, 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి కూడా చేస్తూ ఉన్నారు. అయినా 500 జీతాలకి 250 జీతాలకి మేము జాయిన్ అయ్యాము. కానీ ఈ రోజుల్లో ఇప్పటి వరకు మేము అనేకమైన పోరాటాల నిమిత్తము 11,500 చేసుకున్నాము. ఇంకా అనేకమైన పోరాటాలు చేస్తేనే కానీ మరి మాకు జీతాలు పెంచే స్థితిలో లేరేమో. మంత్రులకి అనేకమైన వారికి వేతనాలు పెంచుకోవడానికి అయితే ఉన్నాయి, కానీ ప్రభుత్వానికి మాకైతే వేతనాలు పెంచడానికి లేవు. మేమైతే అనేకమైన పని భారంతో ఉన్నామండి. ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు అనేకమైన యాప్లు అపారాన్ని ఆధార్లని అనేకమైన అబాకాండ్లని అనేకమైనవి ఎక్కువ పని భారం ఎక్కువైంది, కానీ మాకు జీతాలు మాత్రం పెరగట్లేదు. దయచేసి ఇప్పుడైనా మరి ప్రభుత్వం కళ్ళు తెరిచి మాకు జీతాలు పెంచాలని, మరి పెంచే వరకు ఈ పోరాటం తగ్గదని కూడా మేము తెలియజేసుకుంటున్నామండి. గవర్నమెంట్ ఎలా ఉన్నాం, ఈ గవర్నమెంట్ అప్పటికిప్పుడు మార్పు ఉందా? మేము అధికారంకి వస్తే మీకు మేలు చేస్తున్నారు. చంద్రబాబు గారు వచ్చారు, అందరూ వచ్చారు, మీ టెంట్లోకి వచ్చి చెప్పారు. గత ప్రభుత్వం అయితే వచ్చిన వెంటనే మరి 1,000 రూపాయలు పెంచిందండి. మరి తర్వాత ఆ ప్రభుత్వం కూడా పెంచలేదు. తర్వాత 42 రోజులు పోరాటం చేసాము. ఆ పోరాటం ప్రతి టెండ దగ్గరకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మరి టీడీపీ అధికారులు కూడా అన్ని టెంటలకు వచ్చి మేము పెంచుతాము, మాకు ఓట్లేయండి, గెలిపించండి, మేము పెంచుతామని వాగ్దానం చేశారు. అప్పుడే ప్రభుత్వం వచ్చి ఓట్లేసాము, గెలిపించాము. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా మాకు మళ్ళీ మా మొఖం చూసిందే లేదు, మళ్ళీ అంగన్వాడీ మాట ఎత్తుంది లేదు. మరి ఈసారైనా మరి ప్రభుత్వం కళ్ళు తెరుస్తారని, జీతాలు పెంచుతారని ఆశిస్తున్నాము. మా జీతం ఈ రోజు 11,500 అండి. హెల్పర్కి 7,000. 11,500తో మేము ఎన్నో ఖర్చులు భరించవలసి వస్తుందండి. ఈ రోజు గ్యాస్ మామూలు వాళ్ళకే ఫ్రీగా ఇస్తున్నారు. అంగన్వాడీ పిల్లలకు కూడా మేము సొంత డబ్బులు పెట్టుకుంటున్నామండి. గ్యాస్ బిల్లు వచ్చి బిడ్డకి 50 పైసలు ఇస్తున్నారండి. అంటే నెలకు ఒక 100, 150 వస్తుందండి. మిగతా డబ్బులన్నీ కూడా వేసుకుని మా జీతంలో సొంత డబ్బులు వేసుకుని మేము గ్యాస్ పెడుతున్నామండి. కూరగాయలు కానీ, గ్యాస్ కానీ, ఇంటద్దు కానీ, అలా మాకు వచ్చిన జీతం అంతా ఒక 5,000 వచ్చి అయిపోతుందండి. మిగతా 5,000లో మేము మీటింగ్లకు తిరగడం, మా పిల్లల్ని పెంచుకోవడం ఎంతవరకు సాధ్యమండి? ఈ రోజు కనీసం కూలి పనికి వెళ్తే మనిషికి 1000 రూపాయలు వస్తుందండి. అలాంటిది మా జీతం రోజుకి ఎంత పడ్డదో ఏ విధంగా మేము బ్రతకాలో చెప్పాలండి. 8 సంవత్సరాల నుంచి మాకు జీతం పెరగలేదండి. గత ప్రభుత్వం ఒక 1000 రూపాయలు మాత్రమే పెంచిందండి. ఈ 42 రోజుల సమ్మెలో ఈ ప్రభుత్వం వచ్చి మేము వస్తే మీ కోరికలన్నీ తీరుస్తాము, మీ బాధలన్నీ తీరుస్తాము, మీకు ఆలోచించే విధంగా కనీస వేతనం ఇస్తామని చెప్పాము. ఈ రోజు మాకు 26,000 కనీస వేతనం నిర్ణయించారండి. మాకు 26,000 ఇవ్వాలండి. ఈ రోజు 10,000తో మేము స్కూల్ నడుపుతామండి. ఖర్చులు పెట్టి మా పొట్టే పిల్లలతో పోషించుకుంటామా? విపరీతమైన యాప్స్ వర్క్ కూడా పెట్టారండి. అందరికీ 9 to 4 వర్క్ ఉంటుంది, మాకు 12 అయినా వర్కే అండి. ఆన్లైన్ యాప్స్ అన్నీ ఎక్కువ అవ్వడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. కనీసం మాకు 26,000 శాలరీ లేనిదే ఈ రోజు మేము బ్రతకడం, మా పిల్లల్ని పెంచుకోవడం చాలా కష్టంగా ఉందండి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దృష్టికి సంక్షేమ పథకాలన్నీ కూడా మాకు కట్ చేశారండి. అవన్నీ అమలయ్యేలా కూడా చూడాలండి. అంటే 10,000 జీతం ఇస్తే ఒక ఇళ్ల స్థలం లేదు, ఒక గ్యాస్ లేదు, ఒక పెన్షన్ లేదు, ఏమీ లేదండి. 10,000తో మేము ఎంతవరకు బతుకుతామో ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలండి. అంగన్వాడీగా మాకు రాష్ట్ర ప్రభుత్వం గత వైఎస్ఆర్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు 42 రోజులు సమ్మె చేసిన సందర్భంగా మా సమ్మె శిబిరాల దగ్గరకు స్వయంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు హాజరయ్యి మీరు బాగా ఫైట్ చేయండి, గట్టిగా ఫైట్ చేయండి, మీరు ఆడపిల్లలు, మా ఆడపిల్లలు, మేము మీకు అండగా ఉంటాం, మీకెందుకు బెంగ దండగా అని చెప్పేసి అనే విధంగా మాకు వాగ్దానం చేసి మాట్లాడి మాకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి గారు మేము అధికారంలో రాగానే వేతనాలు పెంచుతామని చెప్పారు. కాబట్టి ఈ రోజున
పని చేయడానికి కావాల్సింది శక్తి, బలం. ఆ బలం, ఆ శక్తి పని చేయడానికి రెండో రోజుకి రావాలి అంటే డబ్బులు అవసరం. డబ్బులు అంటే జీతం అవసరం. ఆ జీతం అనే విషయం మాట్లాడమంటే ఆ ఒక్కటి తప్ప మిగిలి అన్ని రండి తీసుకురండి, జీతం కాగితం తీసుకొస్తే మాత్రమా మేము ఆలోచన చేస్తాం, మాట్లాడతామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కాబట్టి మీరు ఏ రాష్ట్రాల్లో తనిఖీ చేసుకుంటారో చెక్ చేసుకోండి. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా 13,000 రూపాయలు అంగన్వాడీ వర్కర్కి వీళ్ళకి వేతనాలు పెంచినటువంటి పరిస్థితి ఉంది. చండీగఢ్లో 20,000, పాండిచ్చేరిలో 20,000. ఇప్పుడున్నటువంటి భారతదేశంలో అతి తక్కువ వేతనం తీసుకుంటున్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. కాబట్టి మా జీవనం గడవాలంటే, మా కుటుంబం గడవాలంటే వేతనం సమస్య కీలకమైనది. కాబట్టి ప్రభుత్వం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ గతంలో ఏదైతే రాతపూర్వకంగా మాకు హామీ ఇచ్చారో ఆ వేతనాల సమస్య వెంటనే పరిష్కారం చేయాలి. వాగ్దానం వద్దు, మాకు ప్రకటన కావాలి, జీవో రావాలి. అప్పుడే అంగన్వాడీ కార్యకర్తలుగా మేము ఇక్కడి నుంచి వెళ్ళాలా వద్దా అనేది తేల్చుకుని కార్యాచరణ చేపడతాము. కాబట్టి ప్రభుత్వం మొండిగా వ్యవహరించకుండా అంగన్వాడీ వాళ్ళతో పెట్టుకుంటే గత చరిత్ర, గత ప్రభుత్వాలకి ఎలాంటి గుణపాఠం నేర్పారో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కంటే బాగా అంగన్వాడీ ఉద్యమం గురించి తెలుసుకున్నదే చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు మొండిగా వ్యవహరించకుండా అంగన్వాడీలకు ఏదైతే మీడియా ముందు, ప్రజల ముందు ఉవ్వెత్తున వాగ్దానాలు చేశారో మేము అండగా ఉంటామని, ఆ అండగా ఉండేటువంటి విషయాల్లో కనీస వేతనం 26,000 డిమాండ్ పెట్టాం. కానీ 26,000లో మేము ఎంత ఇవ్వగలము, ఎంత పెంచగలము అని చర్చించాల్సినటువంటి ప్రభుత్వం పక్కన పెట్టేసి ఆ కాగితాన్ని, మీరు కాగితం జీతం అయితే మాత్రం మేము మాట్లాడలేం, తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడండి అని చెప్పడం సిగ్గుచేటైనటువంటి విషయం. డబ్బులు లేవా మీకు ముఖ్యమంత్రి గారు? మీకు నిన్నగాక మొన్న ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలందరికీ క్రోమా కోసం 2 కోట్ల రూపాయలు కేటాయించారే. వాళ్ళందరూ అంటే ఉచితంగా వెళ్ళి వాళ్ళకి కావాల్సిన క్రోమా కంపెనీకి వెళ్ళి కొనుక్కోవాలంట. ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఖరీదయ్యేటువంటి క్రోమాకు సంబంధించినటువంటి కూపన్లు ఇచ్చారే. 200 కోట్ల రూపాయలు ప్రజల కోసం పనిచేస్తామని ప్రజలకు వాగ్దానం చేసినటువంటి ప్రజాప్రతినిధులు ఏసల్లో కూర్చున్నటువంటి వాళ్ళకి 200 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూపన్ రూపంలో మీకు చేతులు వచ్చినాయి. కానీ పేద పిల్లలకు అన్నం పెట్టి, గర్భవతులకు అన్నం పెట్టి, పిల్లలకు ఫుడ్ పెట్టేటువంటి అంగన్వాడీ ఆయాలకి, టీచర్లకి మీకు చేతులు రావడానికి అనేది దుర్మార్గం. మీరు కాబట్టే మా పట్ల మొండిగా ఉన్నారు. ఆ మొండి వైఖరి కనుక మీరు విడనాడకపోతే జగమండిలుగా అంగన్వాడీ వాళ్ళు పోరాటానికి సిద్ధమవుతారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయదలుచుకున్నారు. అంగన్వాడీకి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి టీడీపీ మంత్రులు నిన్న ఆల్రెడీ అందరూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఏం చెప్తారు మీరు? మంత్రుల మాట మీద నమ్మకలేక వచ్చారు మీరంతా. గత ఈ ప్రభుత్వం వచ్చి 22 నెలలు అవుతా ఉంది. 22 నెలల నుంచి అదే మాట చెప్తున్నారు. రండి అని చెప్పటం, చర్చలకు పిలవటం, మీకు అది ఇచ్చాంగా, గ్రాట్యుటీ ఇచ్చాంగా, మినీ వర్కర్లు ఇచ్చాంగా, అది ఇచ్చాంగా అంటారు. సంతోషం, మేము కూడా చెప్పుకుంటున్నాం. గ్రాట్యుటీ ఇచ్చింది, దాంట్లో గ్రాట్యుటీ ఇచ్చినటువంటి జీవోల్లో తిరకాసు ఉంది, మార్చమని చెప్తా ఉన్నాం. సెంట్రద్దులు లేకపోయినా భరిస్తా ఉన్నాం. 22 నెలల నుంచి మీరు చెప్తున్నదే, పాడిందే పాడరా పాస్పల్లి దాసరా అన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి గ్రూప్ ఆఫ్ మినిస్టర్ మీద, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం లేకే మేము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము అలాంటి కూటమి ప్రభుత్వం నమ్మకాన్ని వమ్ము చేసే ప్రభుత్వం కాదు. నమ్మకాన్ని నిలబెట్టుకుంటామంటే ఈ రోజు ప్రకటన చేయండి. అంగన్వాడీ వర్కర్లకి వేతనాలు ఏం పెంచుతారో, ఎంత పెంచుతారో ప్రకటన చేయండి. జేజాలు పడతారు మీ గవర్నమెంట్ కి. అదే జేజాలు కొట్టించుకుంటారా, కొట్టించుకుంటారా అనేది కూటమి ప్రభుత్వం, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. సంరక్షణ కోసం అంగన్వాడీ వర్కర్లు శక్తికి మించి పనిచేస్తా ఉన్నారు. ఈరోజు అంగన్వాడీ వర్కర్లకు యాప్ల పేరుతోటి అంగన్వాడీ వర్కర్లను ఈరోజు 18 గంటలు పని చేయించుకుంటా ఉన్నారు. సూపర్వైజర్లు, కింది స్థాయి సూపర్వైజర్లు సెక్టార్ గ్రూపుల్లో 100% రాలేదని గ్రూప్లో వాయిస్ మెసేజ్ల రూపంలో చాలా టార్చర్కి గురి చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఏమో సెల్లు నెట్ రాదు, మేమేమో మీకు ట్యాబులు ఇస్తున్నామని చెప్తూ పక్క ఆ ఇచ్చిన 5G సెల్ ఏమాత్రం పనిచేయడం లేదు. కాబట్టి అంగన్వాడీ వర్కర్లకు 8 గంటల పని చేయడానికే కనీస వేతనం 26,000 చేయమని 2022 ఏప్రిల్ 25వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పును కూడా పక్కన పెట్టి అంగన్వాడీ వర్కర్లకు కేవలం 11,500 ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తాను, అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలి. పనికి తగ్గ వేతనాన్ని ఇవ్వమని చాలాసార్లు రోడ్డు మీదకి వచ్చి, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా రోడ్డు మీదకి వచ్చి మేము నిరసన తెలియజేస్తున్నాం. 42 రోజులు చేసిన చారిత్రాత్మక సమ్మెలో
ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేస్తామని హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత తూచని చెప్పేసి మాకు మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం, అంగన్వాడీ వర్కర్లు చాలా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలి. మరీ ముఖ్యంగా వేతనాలు పెంచాలి. వేతనాలు పెంచేంత వరకు మా పోరాటం ఆగదు. వేతనాలు పెంచకపోతే మాత్రం అంగన్వాడీల పోరాటం మరింత ఉధృతం చేసి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మెడలు ఉంచి సమస్యలు పరిష్కారం చేసుకునే పరిస్థితి ఉంది తప్ప ఏమాత్రం వాళ్లకు నిత్యావసర సరుకులు అంచెలంచెలుగా పెరిగిపోతున్నాయి. అంగన్వాడీలకు 7 సంవత్సరాలు జీతాలు పెంచి ఇంతవరకు కూడా అంగన్వాడీలకు జీతాలు పెంచుదాం అనుకోకుండా జీతాలు పెంచమని రోడ్డు మీదకి వస్తే కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అర్థం చేసుకోండి అని చెప్పడం చాలా బాధాకరము. ఒకటే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాను, మా ఆర్థిక పరిస్థితి కూడా బాగలేదని మేము మిమ్మల్ని నిత్యావసర సరుకులు అంచెలంచెలుగా పెరిగిపోతున్నాయి కాబట్టి మాకు వేతనాలు పెంచండి. పిల్లలను పోషించుకునే పరిస్థితులు లేవు. ఈరోజు అంగన్వాడీ వర్కర్లు పేద ప్రజలు, గర్భవతులు, బాలింతల పిల్లల కోసం పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ సేవలు చేస్తూ ఉన్నాం. వాళ్ళ పౌష్టికాహారాన్ని అందిస్తూ ఉన్నాం. కేవలం మా కడుపున పుట్టిన పిల్లలకి మేము పౌష్టికాహారం అందించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మా పిల్లలకు పౌష్టికాహారాన్ని ఇచ్చి మేము కూడా పిల్లల్ని పోషించుకునే పరిస్థితిలో ఉండాలంటే కనీస వేతనం అమలు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.